హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుమా సంపత్ వ్లాగ్స్. ఇది వచ్చేసి నేను ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి, దానికి సంబంధించి మీలో ఎవరైనా అంటే మేమేదో గొప్ప చేశామని కాదు, మీలో ఎవరైనా మీ వారికి గుర్తుగా అన్నదానం పుట్టినరోజు సందర్భంగా కానీ ఏదో ఒక సందర్భంగా మనం అన్నదానం చేయాలని మనకు అనిపించినప్పుడు మీకు యూజ్ అవుతుందని ఉద్దేశంగా నేను ఈ వీడియో చేస్తున్నానండి. చాలామందికి తెలియదు, అందుకని నేను వీడియో పెడుతున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఈ జనహిత ద్వారా మన బెల్లంపల్లి, మంచిర్యాల, మందమరి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అవ్వి మీరు కూడా అన్నదానం చేయొచ్చు అండి. జనహిత ద్వారా చాలామంది పేదలు, చిరు వ్యాపారులు, కాంటా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక పూట మనం అన్నం పెట్టిన వాళ్ళం అవుతామని ఉద్దేశంతోనే మాత్రం చేస్తున్నానండి. కేవలం వ్యూస్ కోసం కాదు, ఏదో చేయాలని కాదు. చాలామంది అండి, దాదాపు 180 మంది వరకు అయితే తిన్నారండి. ఈ అన్నదాన కార్యక్రమంలో అయితే అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారండి. మనం డబ్బులు పే చేస్తే చాలు, టేబుల్స్, వంట చేసుకొచ్చి పెడతారు. వడ్డించడం కూడా వాళ్ళే వడ్డిస్తారు. మన తృప్తి కోసం మాత్రం మనం వెళ్ళి వడ్డించాలండి. మేము అనుకున్నా మేమే వెళ్ళి వడ్డిద్దామనే ఉద్దేశంగా మా మమ్మీ వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు, మేమందరం అనుకొని మేమే వడ్డిద్దామనేసి మేమే వడ్డించామండి. వడ్డించడానికి కూడా వాళ్ళ దగ్గర మనుషులు ఉంటారు, వాళ్ళే వడ్డిస్తారండి. ఇదంతా వాళ్ళందరూ ఒక కమిటీ వేసుకొని వాళ్ళ స్వతహాగా వాళ్ళు ఎన్ని చూసిరో మరి కరోనా అప్పటి నుంచి వాళ్ళు పెడుతున్నారట అండి. కరోనా అయిపోయిన తర్వాత వాళ్ళు పెట్టడం స్టార్ట్ చేశారంట. ఇది 238 ఏదో సంథింగ్, నాకు నెంబర్ పర్టికులర్గా ఐడియా లేదండి. కాకపోతే అన్నదానం చేస్తే మంచిదని వాళ్ళందరూ అనుకొని ప్రతి బుధవారం అతనిదైతే ఈ జనహిత కమిటీ నడిపే అన్నయ్య అయితే చాలా జెన్యూన్ పర్సన్ అండి. ప్రతి బుధవారం ఆ కాంట ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కలిసి, అంటే వాళ్ళ షాప్ తరపున కొంతమంది ఇప్పుడు బాలాజీ ఫ్లెక్స్ కానీ ఇంకేదన్నా చిన్న వాళ్ళందరూ అనుకొని ఎవరు దాతలు స్పందించకపోయినా ప్రతి బుధవారం మాత్రం వీళ్ళు పెడతారండి. ఇంకొకటి అన్నపూర్ణ అని కూడా ఉందండి, అన్నపూర్ణగా అది కూడా ఉందండి. వాళ్ళు కూడా కండక్ట్ చేస్తారు. ఒకరోజు వాళ్ళు, ఒకరోజు వీళ్ళు చేస్తారండి. ఖచ్చితంగానైతే ఎంతమంది వీలైతే అంతమందికి వీళ్ళు దాదాపు 180-160 మందికి అయితే అన్నదానం చేస్తారండి. ప్లేట్ల కాడ నుంచి కూల్ వాటర్ వరకు, హ్యాండ్ వాష్ వాటర్ వరకు అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. మన తరపున మనకి ఏమైనా నచ్చితే మనం తీసుకెళ్ళొచ్చండి. మేమైతే స్వీట్ జిలేబీ తీసుకెళ్ళాము. వాళ్ళ మెనూలో ఏముంటుందంటే వైట్ రైస్ ఉంటుందండి, పెరుగు ఉంటుంది, ఒక చట్నీ, సాంబార్, ఒక ఆకుకూర, క్యాలీఫ్లవర్ లేదా పాలకూర పప్పు సంథింగ్ ఏదో ఒకటే ఉంటుందండి. ఒక్క మనిషి ఒక పూటకు తినేంత అన్నం మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పెడతారండి. మనం ఎవరం వచ్చినా మనం అన్నదానం చేస్తున్నామని చిరాకు పడకుండా మేమైతే అందరికీ పెట్టామండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక పూట ఇంతమందికి మనం అన్నం పెట్టగలిగేంత శక్తి ఆ దేవుడు మనకి ఇచ్చినందుకు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. మాకైతే సంతోషం అనిపించింది ఇలా అన్నదానం చేయడం. మాకు ఇంతవరకు తెలియదు, మేము కూడా మాకు తెలిసిన ఒక తమ్ముని ద్వారా తెలుసుకొని పెట్టామండి. మీలో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ఈ వీడియో ఇంకా కొంతమందికి షేర్ చేయొచ్చు. డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. బెల్లంపల్లి ఏరియా, కాంట ఏరియాలో మెడికల్ షాప్ ఉంటుందండి. ఆ అన్నయ్యనే కండక్ట్ చేస్తున్నారండి. ఇది అయితే నాకైతే చూడగానే వినంగానే చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా అక్కడ మీరు చూస్తుంటే, వీడియోలో కనుక చూస్తుంటే చాలామంది ఆ ఏరియా, కాంట ఏరియా అంటే మనకు చాలా ఫేమస్ కదండి. చిన్న పల్లెటూర్లకి ఎక్కడికి వెళ్ళాలనుకున్న బస్సు అయితే అక్కడికే వచ్చి వెళ్తాం. చిన్నపిల్లల్ని తీసుకొని, పెద్దవాళ్ళని తీసుకొని వస్తారు కాబట్టి ఆ ఏరియా అయితే వీళ్ళకు మంచిగా ఉంటుందని వీళ్ళకి అనిపించింది. అందుకని అక్కడ పెడుతున్నారు. మీరు వీడియోలో చూసినట్టయితే అందరూ అలాంటి వాళ్ళే కనబడతారు, చూడండి. మీకు నచ్చితే మీరు అయితే యూజ్ చేసుకోండి. ఇంతే అండి వీడియో. మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి. మీలో ఎవరికైనా యూజ్ అయితే ఈ వీడియో షేర్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి. మేము ఏదో పాపులారిటీ కోసం, ఏదో వ్యూస్ కోసం పెట్టట్లేదు. మీలో ఎవరికన్నా కొంతమందికైనా యూజ్ అయితే బాగుంటుంది. మాలాగా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే ఉద్దేశంగా నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు చివరి వరకు చూసినందుకు ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.